గులాబీ లోపలికి రా. నీ గురించే ఎదురు చూస్తున్నాను. త్వరగా వచ్చి నా కాలికి మర్దన చేయి రా. ఇక కానివ్వు గులాబీ, మర్దన మొదలుపెట్టు. గులాబీ ఎందుకిలా చేస్తున్నావు? నా కుడికాలు బెనికితే ఎడం కాలికి చేస్తున్నావేంటి? అవును గులాబీ, నిన్న ఎందుకు రాలేదు? నిన్న రాలేదా? అమ్మగారు, అదేంటంటే నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉందండి. ఇప్పుడు బాగుంది కదా, జాగ్రత్తగా ఉండు. గులాబీ, నిన్న నువ్వు నాకు బాగా గుర్తొచ్చావు. ఎందుకో చెప్పనా? నువ్వీ బట్టలు తొడిగే పద్ధతి ఉంది చూడు, అలాగే నువ్వు మాట్లాడే విధానం నాకు నా పుట్టినూరు గుర్తుకొస్తుంది. మీ పుట్టినూరి సోది నాకెందుకు? ఓసారి ఆ లవ్లీ అమ్మగారు కనిపిస్తే నా జీతం తీసుకుని పోతాను. ఇంట్లో ఏం గందరగోళం నడుస్తోందో ఏ మాత్రం అర్థం కావడం లేదు. కానీ లవ్లీ అమ్మగారు ఎక్కడున్నారో తెలియడం లేదే. వారేవా, నువ్వు చాలా బాగా మర్దన చేస్తున్నావు. చూస్తుంటే చేసి చేసి అలవాటైనట్టుంది. ఆ అమ్మగారండి, అది చెప్పు. అది నాకు కాస్త పైసలు కావాలండి. డబ్బులా? కానీ ఇంకా నువ్వు పనిలో చేరి ఒక నెల కూడా అవ్వలేదుగా. అది నిజమేనండి, కానీ అడ్వాన్స్ అనుకొని ఇవ్వండి. ఆ దేవుడు సల్లగా చూస్తాడమ్మా. నాకు చాలా పెద్ద ఆపదొచ్చి పడింది, అందుకనే నేను. అర్థమైందిలే, నేను మా గౌరీతో చెప్పి నీకు డబ్బు ఇప్పిస్తాను. చాలా ధన్యవాదాలమ్మా. మీ మనసు ఎంతో పెద్దది. ఆ భగవంతుడు మిమ్మల్ని సల్లగా చూస్తాడు. అలాగే ఇంట్లో అందరూ సుఖంగా ఉంటారమ్మా. గులాబీ, ఒక నిమిషం. ఇవాళ నీ గొంతుకేమైంది? మొత్తం మారినట్లుగా అనిపిస్తుంది. నువ్వు ఇక్కడ వంటగదిలో ఏం చేస్తున్నావు? నా మాటలు నీకు వినిపించడం లేదా? నేను నిన్ను పైన అత్తగారికి మాలిష్ చేయమని గదిలోకి వెళ్ళమన్నాను కదా, మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది గౌరమ్మ గారు పిల్లలకి టిఫిన్లు తయారు చేయమన్నారు, అందుకే చేస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను. గౌరక్క, సరే ఇలేవు, వాటిని చూస్తాను. నువ్వు వెళ్ళు. బాత్రూంలోకి వెళ్ళి ఉతకాల్సిన బట్టలున్నాయి, నువ్వు త్వరగా వెళ్ళు ఉతికే. అది కాక గౌరకి గదిలో కూడా కొన్ని బట్టలున్నాయి, అవి నేను తీసుకొచ్చిస్తానులే. నువ్వు వెళ్ళి బాత్రూంలో బట్టలు ఉతుకు. కానీ గౌరమ్మ గారు నాకు. ఏయ్, నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. తెలివి చూపిస్తుంది చూడు, నా దగ్గర అది కూడా. గులాబీ, నువ్వు ఇక్కడున్నావేంటి? నేను నీకు పిల్లలకి టిఫిన్ రెడీ చేయమని చెప్పాను కదా, అవి రెడీ చేసావా? అప్పుడే అత్తయ్య గారికి మర్దనా చేసేందుకు వచ్చావు ఇంత త్వరగా? నేదే, అసలు నేను మీతో మాట్లాడనే లేదు. పంజాబీ డ్రెస్ అమ్మగారు కింద కనిపించారు. ఆవిడ నాతో పైకెళ్ళి పెద్దమ్మగారికి మాలిష్ చేయమని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను. పంజాబీ డ్రెస్? పంజాబీ డ్రెస్ ఆమె కాదు, మీనాక్షి. మీనాక్షి దేవి ఆమె. ఆవిడ్ని మీనాక్షి అమ్మగారని పిలవాలి. అయినా ఈరోజు మళ్ళీ నీ గొంతులో మార్పు కనిపిస్తోంది. అలాగే అనిపిస్తుంది కదా, నేను తనతో అదే అడిగాను. నాకేమనిపిస్తోందంటే తన గొంతు మళ్ళీ పట్టేసిందని. వంటగదిలోకెళ్ళి వేడినీళ్లు తాగు, అర్థమైందా? ఇదయ్యాక కిందకెళ్ళి వంటగదిలో పనులు పూర్తి చేసి రాత్రి టిఫిన్ల కోసం శనగలు నానబెట్టు. అలాగే, ఇక వెళ్ళు. నువ్వు మర్దన చేయడం అయిపోయిందిగా, ఇక నువ్వు వెళ్ళి వంటగదిలో గౌరీకి పనిలో సాయం చేయి. అర్థమైంది కదా, వెళ్ళు. అత్తయ్య గారు, టీ చల్లారిపోతోంది. అమ్మాయి గౌరీ, ఈ గులాబీకి కాస్త డబ్బు కావాలట, ఇచ్చే. డబ్బులా? అత్తయ్య గారు, మీరేంటి ఇలా అంటున్నారు? మీరు చాలా తొందరగా నమ్మేస్తారు. చూసారుగా గులాబీ ఎలా పనిచేస్తోందో. పైగా నిన్న రోజంతా కనిపించలేదు. అలాంటి తనకి
నెలవ్వక ముందే డబ్బులు ఇమ్మంటున్నారేంటి? చూడు గౌరీ, తను చాలా బాగా పనిచేస్తుంది. పాపం పిచ్చి పిల్ల అస్తమాను అడుగుతుంది కదా, అమ్మగారు డబ్బులు ఇవ్వండి అని. తన మొహం చూసి జాలేస్తుంది. నాకైతే ఎంతో కొంత ఇవ్వాలని అనిపించింది. వెళ్ళి కాస్త డబ్బు తీసివు, సరేనా? అలాగే అత్తయ్య, మీరిమ్మంటే అలాగే ఇస్తాను. లవ్లీ చిన్నమ్మ, లవ్లీ చిన్నమ్మ, నాకు చాక్లెట్ ఇస్తా అన్నావు, తెచ్చావా? నేనెప్పుడు ఇస్తానన్నాను? నీకు తెలీదా? చాక్లెట్లు తింటే నీ పళ్ళు పాడవుతాయని. ప్రామిస్ చేసి అబద్ధం చెప్తుంది. గులాబీ, నువ్వింకా ఇక్కడే పచార్లు చేస్తున్నావా? నీతో చెప్పాను కదా వంటగదిలోకి వెళ్ళి పనిచేసుకోమని, అవునా? అది మీనాక్షమ్మ గారు నన్ను బట్టలు ఉతకమని పంపారు. చూడు గులాబీ, నీ నాటకాలు నా దగ్గర నడవు. వెళ్ళి వంటగదిలో పనిచూడు. ఒక్క పని సరిగా చెయ్యవు, కానీ అదేంటది, నీకు అడ్వాన్స్ జీతం ఇవ్వాలా? చూడు, తొందరగా వంటగదిలో పనులు పూర్తి చేయి, నేను పిల్లల దగ్గరికి వెళ్ళొస్తాను. అన్ని అతి తెలివి వేషాలే. జీతం కావాలట, వృత్తి పుణ్యానికి డబ్బులు కావాలి. ఒక్క పని సరిగా చేయదు. అందరూ ఇంతగా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకు? ఒకరు అటు పొమ్మంటారు, ఒకరు ఇటు ఏ పొమ్మంటారు. గులాబీ, ఇప్పుడు ఏమేం చెప్తుందో. ఓయ్, నేను బట్టలు ఉతకమని బాత్రూమ్కి వెళ్ళమని చెప్పాను కదా, మరి బాత్రూమ్ ఇటుంది కదా, నువ్వు అటెందుకు వెళ్తున్నావు? బాలగోపాల, వీళ్ళెందుకు డిసైడ్ అవ్వడం లేదు నన్ను ఎక్కడికి పంపాలి అని? అయ్యో అమ్మగారు, ఇదేం పద్ధతి? ఈ రోజు ఈ ఇంట్లో అందరూ నాతో వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇవాళ అందరికీ ఏమైంది? ఓయ్, నువ్వెదురు మాట్లాడుతున్నావేంటి? ఆ, పొగరు పోతా, పట్టుకో. వెళ్ళు, వెంటనే బట్టలు ఉతుకో. సరే అమ్మగారు, నేను వెళ్తానులే. సారీ. గులాబీ, ఇన్ని రోజుల నుంచి ఇంట్లో పనిచేస్తున్నావు, నీకు శనగల డబ్బా ఎక్కడుందో తెలీదా? అలాగేనమ్మా, మీరే కాస్త చెప్పండి, ఆ శనగల డబ్బా ఎక్కడ పెట్టారో. నేనెంత ఎతికినా ఆ డబ్బా అస్సలు కనపడ్డం లేదు. అందుకే మీరే తీసియండి. ఎందుకు తీసివ్వను? శనగల డబ్బా ఎక్కడుందో అది కూడా చెప్తాను. కాదు, పనులన్నీ చేసి పెడతాను. అంతేగా గులాబీదేవి గారు, మరి తమరేం చేస్తారట? ఉత్తి పుణ్యానికి జీతం తీసుకుంటారా? అమ్మగారికి తెలిసిపోయిందేటి? ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు, శనగలు నానబెట్టాలి. వెళ్ళి నీళ్లు తీసుకురా. అట్టగేనమ్మా. ఇవి తీసుకెళ్లి శివాబాబు గారి గదిలో పెట్టిరా. ఆ మాత్రం పని మీరు చేసుకోగలరు కదా? అయితే వెళ్ళు. వెళ్తానమ్మా. ఓసారి లవ్లీ అమ్మగారు కనిపిస్తే ఆవిడ్నే అడిగేస్తాను అసలు ఇంట్లో ఏం జరుగుతోందని. అయినా ఇది ఇల్లు కాదు, పిచ్చాస్పత్రి అనిపిస్తోంది. అందరికందరూ పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారు. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. భగవంతుడికి దండాలట్టాలి నన్ను ఈ ఇంట్లో పనిచేయకుండా కాపాడినందుకు. లేదంటే నా బతుకు ఉట్టి మీద నుంచి పడ్డ కొండలా అయ్యేది. అయినా ఈ శివబాబు గారి గది ఎక్కడుందో? ఇంతకు ముందు ఈ గదిలోకి వెళ్ళాను.
ఈసారి దాని పక్క గదిలోకి వెళ్తాను. ఆ హలో, డాక్టర్ గారు, నేను ప్రియాని మాట్లాడుతున్నాను. డాక్టర్, కరెక్ట్గానే జరుగుతుంది కదా? ఎలాంటి ప్రాబ్లం రాదుగా? అమ్మగారు, కొంపతీసి గులాబీ నా మాటల్ని వినలేదు కదా? ఏం కావాలి? నువ్వు డోర్ కొట్టకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు? అది గౌరమ్మ గారు మీకోసం టిఫిన్ పంపించారండి. ఏంటి? అక్కడ పెట్టి వెళ్ళు. అసలేమో ఎంతవరకు విన్నదో. అయినా గౌరవ్కి ఏమైంది? నా గదిలోకి టిఫిన్ ఎందుకు పంపించడం? ఏమండి మరిది గారు? ఏంటదినా? మరిది గారు, మీరు టిఫిన్ తినేసి వెళ్తున్నారు కదా, నేను గులాబీతో మీ గదికి పంపించాను. మీరు టిఫిన్ పంపించారా? నాకు రాలేదే. రాలేదా? ఇప్పుడే కాసేపటికి ముందు మీకోసం గులాబీతో నేనే స్వయంగా టిఫిన్ పంపించాను. రానేలేదు వదినా. అంటే మీరింకా టిఫిన్ తినలేదా? సరే వదిలేయండి, నాకు లేట్ అవుతుంది, స్టేషన్కి వెళ్తున్నాను. మరిది గారు, మీరు కాసేపు ఆగండి, 2 నిమిషాలు టకటక రెడీ చేస్తాను. పర్వాలేదు వదినా, నేను ఆఫీస్లో తినేస్తాను, నో ప్రాబ్లం. మీ ఇష్టం మరిది గారు. ఈ గులాబీ టిఫిన్ తీసుకుని ఎక్కడికెళ్ళింది? ఈ పిల్ల చాలా అతి చేస్తోంది. దీని సంగతి ఏంటో చూస్తాను. ఎక్కడికెళ్ళుంటుంది? ఇక్కడే ఉంటే నాకు పిచ్చెక్కడం ఖాయం. ఓ పని చేస్తాను, జీతం కోసం ఇంకెప్పుడైనా వస్తాను. నేను క్షేమంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే. ఆ చచ్చాను బాబోయ్, నా నడు విరిగిపోయింది. అయ్యో, నువ్వు నవే దేవుడా. భగవంతుడు నిన్ను బండరాయితో చేశాడు ఏంటి? రాయిలా గుద్దావు. ఏ కళ్ళు మూసుకుని నడుస్తున్నావా ఏంటి నువ్వు? క్షమించండి అమ్మగారు. క్షమించండి అమ్మగారు. ఏ అటలుతున్నవేంటి? బట్టలు ఉతుకుడు అయిపోయిందా? ఉతికేశానండి. నిజమా? బాత్రూంలో మూలను పడేసి ఉంటావు. వెళ్ళు, త్వరగా వెళ్ళి డాబా మీదకి తీసుకొచ్చారే. డాబా మీద? అవునమ్మా, డాబా మీద కాకపోతే నన్ను ఎత్తి మీద ఆరేస్తావా? ఓయ్, మనం నిలబడ్డ ఈ ఫ్లోర్ ఉందే, దీన్ని డాబా అని అంటారు. వెళ్ళు, త్వరగా తీసుకురా. ఎందుకు వస్తారో తెలీదు. భగవంతుడా. అయ్యో గోపాల, గౌరక్కయ్య ఈ పనులన్నీ ఎలా చేసుకుంటుంది? అది కూడా ఒక్కతే. నేను ఈ పనికి అలసిపోయాను. గుర్తొచ్చింది, కిచెన్ లో చాలా పనులున్నాయి. అమ్మయ్యా, బట్టల పని పూర్తయింది. ఇక గౌరక్కయ్యకు వంట పనిలో సాయం చేస్తాను. అను, చాక్లెట్ ఇది తిని నీ నోరు అస్సలు తెరవద్దు, ఎవరికి ఏం చెప్పొద్దు. ఈరోజు లవ్లీ చిన్నమ్మకి ఏమైంది? ఇందాకేమో కొబ్బడింది, ఇప్పుడు చాక్లెట్ ఇచ్చింది. గులాబీ ఆగు. ఇక్కడేం చేస్తున్నావు? నీకు శివబాబు గదిలో ఉన్నాడు, టిఫిన్ ఇచ్చి రమ్మని పంపాను. అది ఎవరికిచ్చావు? టిఫినా? గౌరమ్మ గారు నాకెప్పుడిచ్చారు? ఎప్పుడిచ్చానా? కొంపతీసి తినేసావా ఏంటి? గుర్తు తెచ్చుకో, నేను నీకు టిఫిన్ ఇచ్చి శివబాబు గదిలో పెట్టి రమ్మన్నాను. నీ బుర్ర ఎక్కడ పెట్టి పనిచేస్తున్నావు? గౌరమ్మ గారు
అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. గౌరక్క, మీరు నా గదిలోకి టిఫిన్ ఎందుకు పంపించారు? నీ గదిలోనా? నేనెప్పుడు? ఇదిగో ఇప్పుడు అర్థమైంది. శివబాబు టిఫిన్ ని నువ్వు ప్రియ గదిలో పెట్టొచ్చావు. ఎన్ని రోజుల నుంచి ఇంట్లో పనిచేస్తున్నావు? ఏ గది ఎవరిదో ఆ మాత్రం గుర్తులేదా నీకు? ఇంత ధ్యాస లేకుండా ఎలా పనిచేస్తున్నావు గులాబీ నువ్వు? మరుతి గారు ఆఫీస్కి టిఫిన్ చేయకుండా వెళ్లారు. ఇదిగో తీసుకో. అత్తయ్య గారు ఇమ్మన్నారని ఇస్తున్నాను. నాకే పెత్తనం ఉంటే ఈ రోజు నిన్ను పని మానిపించేసేదాన్ని. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకో. ఇదిగో విను, ముందు కూరగాయలన్నీ కొయ్యాలి, ఆ తర్వాత వంటగదంతా శుభ్రం చేయాలి. తెలిసిందా? అలాగే అమ్మగారు. కూరగాయలు ఎక్కడ పెట్టామో అసలు ఆ విషయమైనా గుర్తుందా నీకు? వెళ్ళు. ఈ పిల్ల నాకు పిచ్చెక్కిచ్చేలా ఉంది. ఈ గులాబీ నా గదిలోకి కావాలనే వచ్చిందా? ఈ విషయం ఎలా తెలుసుకోవడం? తను అడిగితే అనవసరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సైలెంట్గా ఉండడమే బెటర్. ప్రియా, నేను ఈరోజు సాయంత్రం ఆఫీస్ నుండి లేట్గా వస్తాను. ప్రియా, నా మాటలు వినిపించా? మళ్ళీ చెప్పాలా? నేను మాట్లాడుతుంది నీతోనే. నువ్వేదైనా చెప్పావా? సారీ, అది నేను. ప్రియా, నీకు బాగానే ఉంది కదా? నిన్నటి నుంచి చూస్తున్నా, ఏదో పోగొట్టుకున్నట్టుంటున్నా. నీ మనసులో బాధుంటే నాతో చెప్పు. వద్దు, ఇదేమంత పెద్ద విషయం కాదు. నేను సార్ట్అవుట్ చేసుకోగలను. నువ్వేం చెప్పా? ఏంటంటే ఈరోజు సాయంత్రం ఆఫీస్ నుండి నేను లేట్గా వస్తాను. ఓకే, బాయ్.